నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర ఓపెన్ టాక్. మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ వెల్కమ్. నమస్తే. రైట్, అంటే తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కాళేశ్వరం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పెద్ద కాంట్రవర్సీగా మారింది. 1,00,000 కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరము మొత్తము నిరుపయోగంగా మారింది అన్న ఒక ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. ఏంటి సార్ నిజంగా అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి కదా. పోయిన ఎలక్షన్స్ అప్పుడేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటే కరప్షన్ చేశాడు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు. ఆనాటికి అక్కడ వాస్తవంగా జరిగింది 93,000 కోట్ల ఖర్చు. ఇప్పుడు కూడా ఐజాన్ టుడే కూడా 93,000 కోట్ల ఖర్చే అయింది. అది అప్పుడేమో 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డాడు, 1,00,000 కోట్లు తిన్నాడు అని రేవంత్ రెడ్డి చెప్పడమే కాకుండా రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో, సోనియా గాంధీతో కూడా చెప్పించాడు. అదొక పెద్ద అబద్ధం. ఇప్పుడు మేడిగడ్డ పనికిరాదు అనేది రెండవ పెద్ద అబద్ధం. పనికి రాకుండా చేయాలనేది ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అనేది ఒక భయం అవుతున్నది. వాస్తవంగా ఏంటంటే మేడిగడ్డలో ఒక 2 పియర్స్ దెబ్బతిన్నాయి. ఈ 2 పియర్స్ దెబ్బతినడం అనేది చాలా సహజమే. అది పెద్ద వరదలు వచ్చినప్పుడు 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ రానంత వరద వచ్చినప్పుడు అది ఎట్లా తట్టుకుంటుంది? అది 500 ఇయర్స్ కింద వచ్చింది. అంతకంటే ఎక్కువ వరద మొన్న వచ్చింది. మేడిగడ్డ డిజైన్ చేసింది 28 లక్షల క్యూసెక్లు అయితే 28,75,000 క్యూసెక్ల వరద వచ్చింది 2022 జూలై 15 నాడు. దానివల్ల కొంత దెబ్బతిని ఉంటుంది. మొన్న వరదలకు 15 లక్షల క్యూసెక్ల వరద అక్టోబర్ 21 నాడు వచ్చింది. అది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఇది అవినీత, లేకుంటే డిజైన్ లోపమా, లేకుంటే నిర్మాణ లోపమా, నిర్వహణ లోపమా, ఏ లోపం అనేది ఎంక్వైరీ చేస్తే కదా తెలిసేది. 4 నెలలేమో కాలయాపన చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 3 నెలలు వస్తున్నది. ఈ 3 నెలల్లో ఒక్క ఎక్స్పర్ట్ను పంపింది లేదు. కనీసం అక్కడ ఆ ఇసుకను తీసి ఆడ ఒక కాఫర్ డ్యామ్ వేసి కనీసం ఎక్స్పర్ట్స్ పోవడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు ఆడ. ఆనాడు అక్టోబర్ 21 రాత్రి ఎట్లుందో ఇప్పుడు పోయినా అట్లే ఉంటుంది. అంటే ఏ రకమైన కార్యక్రమాలు ఆడ తీసుకోలేదు. ఏది పరిశోధనకు, పరిశీలనకు కనీసము ఎక్స్పర్ట్ కమిటీని వేయమని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నెల కింద ఫైల్ పంపితే కూడా ఇప్పటివరకు ఎక్స్పర్ట్ కమిటీని వేయలేదు. కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చూసుకుంటారని చెప్పి వాళ్ళ కర్మకు వదిలేశారు. వాళ్ళు కూడా అక్టోబర్ 24 నాడు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు కూడా ఒక్క ఎక్స్పర్ట్ని పంపలేదు. ఇప్పుడేమంటున్నారు 4 నెలలు పడుతుంది, ఇప్పుడు వేసిన ఎక్స్పర్ట్ కమిటీ 4 months పడుతుంది అని అంటున్నారు. అంటే ఇద్దరు కలిసి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని టార్గెట్ చేశాయి. ఆయన రాజకీయంగా దెబ్బతీయడం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ 1 కోటి మందికి దహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చే మేడిగడ్డను బలి చేస్తున్నారు. ఎంత దిగజారినాయి రాజకీయాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి శత్రువును, కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రజల డబ్బు అండి. అది కేసీఆర్ సొంత ఆస్తి. మేడిగడ్డ ఆయన సొంతం కోసం కట్టుకున్నాడు, అదంతా సొంత డబ్బుతో కట్టుకున్నాడా? అది ప్రజల ఆస్తి, ప్రజల డబ్బుతో కట్టింది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పార్టీలు మారుతుంటాయి, ముఖ్యమంత్రులు మారుతుంటారు, కానీ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. మరి ప్రభుత్వం బాధ్యత ఆయనకు అప్పచెప్పినప్పుడు ఇంకా పాత వాళ్ళని తిట్టుకుంటా కాలయాపన చేయడం కంటే నేనేం చేయాలి, నేను ఈ మేడిగడ్డను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి, ఫస్ట్ అసలు ఏం జరిగింది ఎక్స్పర్ట్ని పంపితే కదా తెలిసేది. ఇంత దుర్మార్గం అయితే ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. రైట్. ఇప్పుడు సాధారణంగా అంత సరే 93,000 కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ అన్నప్పుడు గతంలో ఎన్నడూ లేనట్లుగా వరదలు వచ్చాయి, కూలిపోయింది అని చెప్తాం. కూలిపోలేదు, ఓన్లీ ఇప్పుడు ఒకటబ్బా నరేష్ కదా, 86 పియర్స్ ఉంటాయి. అందులో 3టికి ఒకదానికేమో చిన్న క్రాక్ వచ్చింది, ఒకదానికేమో సిమెంట్ దిమ్మెలు ఊడి కొంత పడిపోయింది. తర్వాత పైన బిల్డింగ్ రూఫ్ ఏదైతే ఉన్నదో రోడ్డు, అది ఆ రోడ్డు కాడ కొంచెం తేడా వచ్చింది. అది కుంగిందా, లేకుంటే బ్లాస్టింగా, లేకుంటే నిజంగానే ఏమన్నా డిజైన్లలో ఏమన్నా పొరపాటు జరిగిందా, అది ఎంక్వైరీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళు అది ఈజీగా రిపేర్ చేయగలుగుతారు. కేసీఆర్ గారే ఉండుంటే మార్చి కల్లా రిపేర్ అయిపోయేది. అది ఈ మార్చి కల్లా. ఓకే, ఈ వీళ్ళు ఇంకోటి సరే మేడిగడ్డకు దెబ్బ తగిలింత ఆ రోజు రిపేర్లు చేసుకుంటారు. నీళ్ళు ఎత్తిపోయడానికి ఇబ్బంది ఏంది? ఆడ చిన్న కాఫర్ డ్యామ్ కట్టచ్చు కదా. ఇప్పుడు గోదావరిలో ఇక్కడ అక్కడ దాకా కాఫర్ డ్యామ్ కట్టి ఎండాకాలంలో ఎంత వస్తుంది? మా అంటే 1 TMC వస్తుంది, లేకపోతే 1/2 TMC వస్తుంది. వచ్చిన నీళ్ళని వచ్చినట్టు పైకి ఎక్కిస్తే ఎండాకాలంలో కరువు సమస్య పరిష్కారం అయ్యేది కదా. ఇప్పుడు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగడానికి నీళ్ళు లేవు, మళ్ళీ బోర్ల మిషన్లు వస్తున్నాయి, మళ్ళీ పూటిగా తీస్తూ ఉన్నారు, ట్రైన్లు వస్తూ ఉన్నాయి.
అవసరమా ఇదంతా? ఇప్పుడు ఎప్పుడైతే అక్టోబర్ 21 నాడు దెబ్బతిన్నది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది December 7 నాడు. డిసెంబర్లో కాఫర్ డ్యామ్ కట్టమని చెప్తే ఫిబ్రవరిలో కట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఎత్తిపోసుకోవడానికి ఇబ్బంది ఏంది? అన్నారం నూరుకే బదనాం చేసిండ్రు. అన్నారంకి ఏమీ జరగలేదు. సీపేజెస్ అనేవి రోజు వస్తూనే ఉంటాయి ఏ ప్రాజెక్టులైనా. సీపేజీని పట్టుకొని బుంగా అన్నారు అంటే ఎవడన్నా తన ప్రాజెక్టులను తాను బదనాం చేసుకుంటాడా? బ్యాంకు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళకి అప్పులు కట్టేది ఉన్నది కదా, మళ్ళీ లోన్ పుట్టకుండా చేసుకుంటాడా? తను ఎక్కిన చెట్టు కొమ్మని రేవంత్ రెడ్డిని అరుక్కుంటాడు. రైట్. అంటే ఇప్పుడు ఈ 2 పిల్లర్లకు సంబంధించి టిప్ ఆఫ్ ఐస్బర్గ్, ఒకవేళ నీళ్లు నింపితే ఇతర పిల్లర్లకు కూడా అదే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మాకు చెప్పారు అని చెప్పి కూడా ప్రభుత్వం ఎందుకుంటుందండి. ఇప్పుడు ఆ ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో దాన్ని క్లోజ్ చేసేసి, అంటే ఆ అవసరమే రాకపోతుండే కదా. వాళ్ళు డిసెంబర్లో కనుక రిపేర్ స్టార్ట్ చేస్తే ఎలాంటి కూడా 5 నెలల్లో చేస్తా అన్నాడు, మనకి ఇయ్యలేదు. చేయాలి కదా, అది చేయకుండా ఇప్పటికి కూడా ఏం కాదు. ఇప్పుడు దాన్ని ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో అంతవరకు కట్టడి చేయాలి. ఒకవేళ బాగా వరదలు వచ్చినాయి అనుకోండి, కొంత డ్యామేజ్ జరుగుతుంది. కాకపోతే మిగతా పిల్లలలో కొన్నిటికి ఎఫెక్ట్ అవుతుండొచ్చు. ఆ బ్లాక్ అయితే పనికిరాదు, ఆ బ్లాక్ మొత్తం మార్చాలి. బట్ ఆ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా వాళ్ళకి. నీకు నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు ఇంట్రెస్ట్ ఉంది. దాన్ని కాపాడుకోవాలనే ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డికి లేదు, ఆడ మోడీ ప్రభుత్వానికి లేదు. ఏం చేద్దాం, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజలు అనుభవిస్తారు, అంతకుమించి చెప్పగలిగేది ఏముంటుంది? రైట్. అంటే ప్రధానితో సహా అందరూ మాట్లాడుతూ ఉన్నారు, భారతదేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో ప్రాజెక్టులు డ్యామేజ్ కాలేదు, నాసి రకం పనులు డిజైన్ లోపం వల్లనే ఇదంతా జరిగింది అన్న. మెడ మీద తలకాయ ఉన్నోడు మనిషి అన్నవాడు ఎవడైనా కూడా ఇది అందుబాటులో ఉంది కదా. అవును. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలంగాణే 10 ప్రాజెక్టులు ఉన్నాయి కట్టేటప్పుడు డ్యామేజ్ అయినాయి. పక్కన పోలవరం ఉన్నది ఆంధ్రలో, ఎన్నో ప్రాజెక్టులు ఆంధ్రలో దెబ్బతిన్నాయి. తుంగభద్ర డ్యామ్ కట్టేటప్పుడే దెబ్బతిన్నది. పోలవరంది 2 కిలోమీటర్ల గోడ కొట్టుకపోయింది. మిడ్ మానేర్ దెబ్బతిన్నది, మూసి దెబ్బతిన్నది 2 సార్లు, కడెం ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకపోయింది, సాత్నాల కొట్టుకపోయింది, పాలెంబాగు 2 సార్లు కొట్టుకపోయింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో, గుండ్లబాగు కొట్టుకపోయింది. ఎన్నని చెప్పాలి? ఏ ప్రాజెక్ట్ లీకేజ్ లేదు? నాగరిసార్ల లీకేజ్ లేవా? పులిచింతల కట్టేటప్పుడు డ్యామేజ్ కాలేదా? భారతదేశంలో ప్రపంచంలో మాట్లాడతారు, వీళ్ళకి ఏం తెలుసని. రేవంత్ రెడ్డికి నీళ్ళ గురించి ఓనమాలు కూడా తెలివాయి. ఓపెన్ టాక్లో స్మాల్ బ్రేక్.